హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి, అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నా యూట్యూబ్ ఫ్యామిలీ. మరి ఫుల్ వీడియో ఎలా పెట్టక చాలా రోజులు అయితే అయిపోయింది. ఈరోజు అయితే ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను. లాస్ట్ వరకు అయితే చూసి కామెంట్ చేసి ఒక లైక్ చేసేయండి, సపోర్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే రొయ్యలు అన్నం అయితే చేస్తున్నాను. రొయ్యలు పెసరపప్పు వేసి రైస్ అయితే చేస్తున్నాను అన్నమాట. గోధుమలు మాంసం వేసి రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా ఒక్కొక్కరికి అయితే ఒక్కొక్క వంట అయితే చేస్తూ ఉండాలి. ఇలా ఉంటుంది వంట పని. అది ఘోరం అండి. ఎంతో ఓపిక ఉంటేనే ఈ వంట పనికి అయితే రావాలా, లేకుంటే రాకూడదు. నాకు తెలిసి క్లీన్ పనే బెటర్ అనమాట. అదైతే పని అయిపోతానే ఖాళీగా ఉండొచ్చు, రెస్ట్ ఉంటుంది. ఈ వంట పనికి లేదండి, ఒకరు చేస్తూ ఉండాలి. ఇవైతే రొయ్యలు అనమాట. ఇదైతే పిల్లలకి సారుతూ ఉంది. రొయ్యలు పెసరపప్పుతో అయితే చేస్తున్నాను. ఇక్కడైతే అల్లం ఉల్లిపాయ, అలాగనే ఏలగూడలు, బిర్యానీ ఆకు, దాసముక్క, వెండి నిమ్మకాయ, మిరియాలు వేసి ఇలా అయితే ఎంపానండి. ఎంపిన తర్వాత అయితే మసాలా పొడి అయితే కొద్దిగా జీలకర్ర పౌడరు, అలాగనే ధనియాల పౌడరు, మిరియాల పౌడరు, రెండైతే మ్యాజిన్ బిళ్ళలు వేసి ఇలా అయితే కలుపుకోవాలి. ఇక్కడైతే ఆకులు అయితే నేను స్పింజు, అలాగనే కొత్తిమీర అయితే వేసాను. ఇంకోటి పుండుని సాకనమాట. మధ్యన తర్వాత ఇక్కడైతే రొయ్యలు అయితే శుభ్రంగా ఉప్పు వేసి నిమ్మరసం వేసి కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే అయితే వేస్తున్నాను. ఫుల్ వీడియోలు అయితే పెట్టక చాలా రోజులు అయిపోయింది. అస్సలు వీలు కావటం లేదు. కష్టపడి పెట్టినా వీచ్ రావటం లేదు, అందుకని పెట్టడం లేదండి. వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ రొయ్యలు చేసేది అయితే నేను ఇంతకుముందు పెట్టానండి వీడియో, అందుకని మీకు అన్నీ అయితే చూపించలేదన్నమాట. ఎగున బాగా అన్నీ మగ్గనివ్వాలి. ఇక్కడైతే రొయ్యల నూనెలోకి డొక్కుస్ అయితే చేస్తున్నానండి. నేనైతే ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగనే తెల్లగడ్డ పచ్చగా దంచుకున్నానండి. కొద్దిగా అల్లం అయితే దంచుకున్న తర్వాత మిరియాల పొడి వేసి ఇలా టమాటో మ్యాజిన్ అయితే వేసాను. ఒక ఎండు నిమ్మకాయ వేసాను అన్నమాట. ఇప్పుడైతే టమాటో అయితే మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇక్కడైతే ఉడుకుతున్నది. ఇదైతే టమాటా మ్యాజిన్ అయితే వేసాను కదా. ఇప్పుడైతే కొద్దిగా అయితే కొత్తిమీర వేసుకున్నానండి. ఇప్పుడైతే టమాటా అయితే మిక్సీ కొట్టుకున్నాను. ఇదైతే వేసుకుంటున్నాను. వీటిని అయితే డొక్కుస్ అంటారు, టమాటా ఫ్రైస్. ఇది మర్చిపోసి అన్నం లేక కానీ, రొయ్యల బిర్యానీ లేక కానీ, మటన్ బిర్యానీ లేక కానీ, చికెన్ బిర్యానీ లేక అన్నిటికీ ఇదైతే తింటారన్నమాట. వీటితో అయితే కొద్దిగా అయితే వాటర్ అయితే వేసుకున్నాను. సన్నగా మంటలు అయితే ఇది బాగా ఉడికించుకోవాలి. అయితే పెసరపప్పు అయితే నానబెట్టానండి. రైస్ లేట్ అనమాట. పెసరపప్పు, రొయ్యలు, అలాగనే రైస్ వేసి చేస్తున్నాను అనమాట. అయితే నానబెట్టానండి, కడిగి పెట్టాను. ఇక్కడైతే రొయ్యలు అయితే ఉడుకుతున్నాయి. ఇక్కడ మాకైతే పప్పు అనమాట. డొక్కుసు ఉడుకుతుంది. ఇదైతే గోధుమలు మాంసంతో చేసిన జిరీస్ అండి. చూడండి, మటన్ అన్నమాట. మటన్, గోధుమలు
ఇదైతే కువైట్ వాళ్ళైతే చాలా చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఇదైతే మా మేడము వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తుందన్నమాట. వండమనింది, వండుతున్నాను. మటను, గోధుమలు, కొద్దిగా అయితే పాలు వేసానండి, దాల్చిన చెక్క వేసాను అనమాట. అంతేనండి, వీటిలో అయితే ఇంకా అయితే ఏమి వేయలేదు. వీటి వాళ్ళు ఇష్టంగా తిని అరీస్ మటన్తో చేస్తున్నాను. అయితే పప్పుకైతే తిరగతకైతే వేసానండి, తర్వాత చేస్తున్నాను. పప్పు అయితే వేసాను అనమాట. చూడండి ఎన్ని చెరవలు ఎక్కించాను. ఇలా ఉంటుందండి పని. పక్కింటి వాళ్ళకైతే వచ్చాను అనమాట. ఎలా ఉన్నాయో చూడండి కార్లన్నీ బయట ప్లేస్. మా మేడం అయితే పక్కలో ఎదిరిన్లు అంటది. మల్లెపూలు అయితే ఇడిగాయండి, నేనైతే గిల్లేస్తున్నా. మునగ చెట్టు చూడండి, ఈ మునగ చెట్టు అయితే నేను వేసానండి, పెద్దదైపోతుంది. ఈ మల్లి చెట్లకైతే మా సార్ అయితే ఎండు చేపలు పౌడర్ చేసి వేసాడనమాట. చెట్లు బాగా వస్తాయని ఎండు చేపలు పౌడర్ అయితే వేసాడు. చూడండి ఫ్రెండ్స్, ఈ గోధుమలు మాంసం అయితే బాగా ఉడికిపోయిందండి. ఇదైతే కరెంటుది అనమాట. ఇదైతే కరెంటుదండి. ఇలా అయితే ఇలా అయితే మెత్తగా ఎనిపేసానండి. మరి ఇంక ఇప్పుడైతే కొద్దిగా దాల్చిన చెక్కలు పౌడరు, అలాగనే చక్కెర అన్నమాట మిక్సీకి పట్టేసి నెయ్యి వేసి, నెయ్యి మీద అయితే చక్కెర, దాల్చిన చెక్కల పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, కోవిట వాళ్ళు ఇష్టంగా తినే అరీస్ అనమాట. మాంసము గోధుమలతో చేసిన అరీస్. పైన అయితే దాల్చిన చెక్కల పౌడర్, చక్కెర, నెయ్యి అయితే వేసానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, పెసరపప్పు రొయ్యలతో చేసిన రైస్ అనమాట. ఇదైతే సారుకు పిల్లలకు అని అనమాట. మేడం అయితే వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే పోయింది ఇప్పుడేనండి. మరి జిరీస్ అయితే చేపించుకొని తీసుకెళ్ళింది అనమాట. ఇదైతే సారుకు పిల్లలకు. అన్నం ప్లేట్ అయితే డొకోస్ అండి. ఇదైతే మాకైతే పప్పు అండి, కందివేల పప్పు అనమాట, వైట్ రైస్. ఈరోజు వంట అయితే ఇది ఇలా అయితే చేశాను, జిరీస్ చేశాను అనమాట, మాంసం వేసి. మరి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.